ఎవరితో మాట్లాడుతున్నావు రాజు? మేమెవరితో మాట్లాడడం లేదే. లేదు, నేను పైనుంచి చూసిన. ఇప్పటిదాకా ఎవరితోనో మాట్లాడుతూనే ఉన్నారు కదా. ఓ అదా, మేము దయ్యంతో మాట్లాడుతున్నాం. ఎప్పటి నుంచో పరిచయం ఉన్న దయ్యం. ఏం తమాషాలు చేస్తున్నారా? నువ్వే తమాషాగా అడిగావు, నేను తమాషాగా చెప్పాను. అయినా అర్ధరాత్రి మధ్యలో తెరవన్నట్టు నీ ప్రశ్నలేంటి? మేమేదో సరదాగా మాట్లాడుకుంటున్నాం. ఎవరో దారిన పోయే దాన్నయ్య అడ్రస్ అడిగితే చెప్పాము, అంతే. రా రాజు. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. వీళ్ళ వాలకం చూస్తుంటే ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. సరేలే, చేస్తే చేశారులే. అయినా రేపు దీపక్ ఎమ్మెల్యే అయితే వీళ్ళిద్దరిని ఖచ్చితంగా విడదీస్తాడు. రాజు నా సొంతం అవుతాడు. ఎమ్మెల్యే అభ్యర్థి దీపక్ ఇంటి పని మనిషితో సన్నిహితంగా మెలిగినట్టు, ఆమెతో కలిసి పలుమార్లు హాస్పిటల్ కూడా వెళ్లినట్లు దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా మన ఛానల్ సంపాదించింది. మినిస్టర్ గారి మీద భూ కబ్జా ఆరోపణ, ఇప్పుడు మేనల్లుడి మీద అంతకంటే తీవ్రమైన ఆరోపణ. సార్, 25 ఏళ్ల ప్రజా జీవితంలో మీరు మచ్చలేని మనిషి. ఇంతకాలం మీరు మంచినే సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు తెలిసి ఇలాంటి మోసగాడికి సపోర్ట్ చేస్తారా? రే, ఇరుకుపోయేటట్టున్నావు. కాసేపు సైలెంట్ గా ఉండు, నేను మేనేజ్ చేస్తాను. వద్దు, దయచేసి దీపక్ ని ఈ కుళ్ళు రాజకీయాల్లోకి తీసుకురావద్దు. వీడికి సెట్ కాదు. ఇదంతా ప్రతిపక్షం వాళ్ళు ఆడుతున్న నాటకం. తమ్ముడు, ఇప్పుడే వెళ్ళి నీ మీద కేసు పెట్టిన వాళ్ళు ఎక్కడున్నా సరే వెతికి తీసుకొచ్చి నువ్వు నిర్దోషం నిరూపిస్తాను. నీతోనే నామినేషన్ వేయిస్తాను. రా, పద. ఏమైంది రేణుకు ఫోన్కి? మళ్ళీ చేయమ్మా ఫాస్ట్ గా. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఈ రేణుకు ఫోన్ కలిసి చావడం లేదు. పీకల మీదకి వచ్చినప్పుడే ఇలా జరగాల. ఆ ఓల్డ్ కపుల్ని ఇంట్లో దాచిపెట్టానని చెప్పింది. ఆ ఇల్లు ఎక్కడుందో ఏంటో. వాళ్ళని గనక మనం త్వరగా తీసుకెళ్ళకపోతే ఈ రోజుతో మన పని అయిపోయినట్టే. ఇంకొకసారి ఫోన్ ట్రై చేయి మమ్మీ. ఇంకెన్నిసార్లు ట్రై చేయాలి? ఇప్పటికే 12 సార్లు ట్రై చేశాను. అబ్బా, అవసరం మనదైనప్పుడు 100 సార్లైనా ఫోన్ చేయాలి. చెయ్యి మమ్మీ. చెప్పండి విజయాంబిక గారు. ఏంటి చెప్పేది? ఇప్పటికే ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? ఏమైంది నీ ఫోన్కి? ఇక్కడ సిగ్నల్స్ సరిగ్గా పనిచేయట్లేదండి. సరే, ఆ ఓల్డ్ కపుల్ని ఎక్కడ దాచిపెట్టావు? వాళ్ళు సేఫ్ గానే ఉన్నారు. వాళ్ళ దగ్గరే ఉన్నా. ఎక్కడున్నావో చెప్పు. వచ్చి వాళ్ళని కలెక్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళాలి. అర్జెంటుగా కేసు విత్డ్రా చేయించాలి. ఏమంటున్నారండి? వాళ్ళ చేత కేసు విత్డ్రా చేయించడం ఏంటి? మన ప్లాన్ అది కాదు కదా. అయ్యో రేణుక, ఇప్పుడు నీతో కథంతా వివరంగా చెప్పే టైం లేదు. మన ప్లాన్ అంతా రివర్స్ అయింది. ఆ ఓల్డ్ కపుల్ని గనక వెంటనే తీసుకెళ్ళకపోతే నీతో సహా అందరం దొరికిపోయే ప్రమాదం ఉంది. అవునా? సరే, మళ్ళా మీరు వెంటనే మా బస్తీ వెనకాలన్న గల్లీలోకి రండి. ఉంటాను. సరే. ఏంటి మినిస్టర్ గారు, నామినేషన్లు వేసే సమయం ముగిసిపోతుంది. ఇంతవరకు మీ తరపు నుంచి అభ్యర్థిని ఇంకా నిర్ణయించకపోవడం ఏంటి? లేదు సార్, నా తరపున వేరే వాళ్ళని నిలబెట్టదలుచుకోలేదు. నా నామినేషన్ నేనే వేస్తాను. అదేలా కుదురుతుంది సార్? మీ మీద కేసు బుక్ అయింది కదా. మా అక్కగారు
వాళ్ళ చేత కేసు విత్డ్రా చేయిస్తానని చెప్పింది. తమ్ముడు, వాళ్ళే తమ్ముడు. చెప్పండి, మీ చేత నా మీద కేసు పెట్టించింది ఎవరు? ఈ కుట్రకి కారకులు ఎవరు? ఎవరు చేశారో మాకు తెలియదయ్యా. లేదంటే మమ్మల్ని చంపేస్తామన్నారు. అందుకే మేమే చచ్చిపోవాలనుకున్నాం. సమయానికి దేవతలాగా అమ్మాయి గారు చాపకపోతే మేము ఈరోజు మిమ్మల్ని చూసేవాళ్ళమే కాదు. మేం పొరపాటు పడ్డాం. దేవుళ్ళలాంటి మీ మీద కేసు పెట్టి తప్పు చేసామయ్యా. మమ్మల్ని మన్నించండి అయ్యా. పర్వాలేదు. సూర్యప్రతాప్ గారికి జై, 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 సూర్యప్రతాప్ గారికి జై. చంద్ర, పార్టీ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు కదా అన్నయ్య. ఆయనతో మీటింగ్ అయిపోయాక బయలుదేరదాం. రాఘవ్ గారు వస్తున్నారు కదా. హడావుడిలో పడి ఆ విషయం మర్చిపోయాను. అదిగో మాటల్లోనే వచ్చారు. అన్నా నమస్తే. నమస్తే సూర్య. మీకు నిండు నూరేళ్లు. ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం. వెల్కమ్ అండి. కంగ్రాట్స్ సూర్య. థ్యాంక్ యూ అన్నా. నేనంటే నీకెంత అభిమానమో నాకు తెలుసు. కూర్చోండి అన్న. సుమా, రాఘవానికి స్వీట్ ఇవ్వు. తీసుకోండి. ఏమైనా మమ్మల్ని అందరినీ చాలా టెన్షన్ పెట్టావు సూర్య. మొత్తానికి ఎలాగైతేనే నామినేషన్ వేశావు. చాలా సంతోషం. ఇక ముందు నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే నీకు శత్రువులు ఎక్కువయ్యారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాకా శత్రువులా? భలేవాడు అన్నా. నువ్వు చాలా భోళా మనిషివి సూర్య. ప్రతి విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటావు. శత్రువులెవరూ లేకుండానే పరిస్థితి ఎంత దూరం వచ్చిందంటావా? మనం పాలిటిక్స్లో ఉన్నాం. మన నీడని కూడా మనం నమ్మకూడదు. ఇంతకాలం రాజు నీ పక్కనున్నాడు కాబట్టి చాలా వరకు నిన్ను సేవ్ చేసుకుంటూ వచ్చాడు. అతన్ని దూరం పెట్టడంతో ఆ ఎఫెక్టు నీ మీద పడింది. మనకందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రాజును తమ వైపు తిప్పుకోవాలని ఎక్స్పార్టీ వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజు నీ వైపు ఉండేలా చూసుకోవాలి. అబ్బే, అలాంటిదేం లేదన్నా. నా పక్కన ఎవరున్నా లేకపోయినా అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు సూర్య. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. నీ నియోజకవర్గంలో కూడా పరిస్థితులు గడ్డుగా ఉన్నాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎలాంటి రిస్క్ తీసుకోకూడదు. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదు. అంటే రాజు సహాయం తీసుకోవడం నాకు ఇష్టం లేదన్నా. రాజకీయ నాయకులకు ఇష్టము అయిష్టము అంటూ ఉండకూడదు. గెలుపు కోసం ఎవరినైనా కలుపుకోగలగాలి. కన్న తండ్రినైనా కలుపు మొక్కలా పీకయ్యగలగాలి. ఎవరి బలం ఏంటో నాకు బాగా తెలుసు. ఈ ఎలక్షన్ వరకు రాజు నీ పక్కనుండేలా చూసుకో. ఇది పార్టీ అభిప్రాయం మాత్రమే కాదు, వ్యక్తిగతంగా నా అభిప్రాయం కూడా. ఎందుకండి రాజు కోసం అంత పట్టుబడుతున్నారు? నా తమ్ముడు వ్యవహారాలన్నీ చక్కబెట్టడానికి. ఈ ఎలక్షన్ అయ్యే వరకు ఇతన్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. రాఘవ్ గారు చెప్పింది నిజమన్నయ్య. రాజు తోడుగా ఉంటే మనకి గెలుపు సులువవుతుంది.
సరే అన్న, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను రాజుతో మాట్లాడతాను. ఆలస్యం ఎందుకు? రాజుతో వెంటనే మాట్లాడు. సరే అన్న. నేను వెళ్ళొస్తాను సూర్య. మంచిదన్నా. మీకు దండం పెడతానన్నా, నన్ను వదిలేయండి. అమ్మా, మీరెవరో నాకు తెలియదు, కానీ నా రక్తం ఇచ్చి మీ ప్రాణాలు కాపాడాను. నా స్వార్థం కోసం ఆ రోజు మిమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళాను. నన్ను క్షమించండి. మీరు త్వరగా కోలుకోవాలి. మీకు ఎవరైనా ఉన్నారా లేదా అని మీరు చెప్తే గానీ తెలిసేలా లేదు. త్వరగా కోలుకోండి. మీరు మీకు ఎవరూ లేకపోయినా నేనున్నాను. నన్ను మీ కూతురిగా స్వీకరించండి. నేను మీ కూతురులాగే, మీరు నాకు అమ్మలాంటి వారు. అమ్మలాంటిదేటమ్మా, తను నిజంగా నీ కన్న తల్లే. నన్ను క్షమించు రూపమ్మా. ఇప్పుడు నీ చేతిలో ఉన్న చెయ్యి ఒకప్పుడు నిన్ను ఏలు పట్టుకొని నడిపించిన చెయ్యి అని చెప్పలేకపోతున్నాను. కన్న తల్లి అనుకోవటం ఏంటి పిచ్చి తల్లి? తనే నీ కన్న తల్లి. పెంచి పెద్ద చేయకపోయినా మీరే తన ఊపిరిగా బతుకుతున్నది. అలాంటి దేవతకి మీరే ప్రాణం పోశారు. నన్ను క్షమించమ్మా. జరిగింది ఎవరితోనూ చెప్పొద్దు. ఆఖరికి నా కన్న కూతురుతో సహా. అలాగని మాట ఇవ్వప్పలనాయుడు. నా ప్రాణం పోయినా చెప్పనమ్మా. మీ అమ్మగారికి చెప్పనని మాట ఇచ్చేశాను. త్వరగా కోలుకుంటే బాగుండు. పాపం ఎవరో ఏంటో ఇలా హాస్పిటల్లో అనాథలా ఒంటరితనం అనుభవిస్తోంది. మీరేం బాధపడకండి అమ్మా. ఆ అమ్మ హృదయం గొప్పదయ్యి ఉంటది. అందుకే ఇలాగ ఒంటరిగున్న ఆవిడికి కూతురులాగా మిమ్మల్ని దేవుడిచ్చాడు. మావయ్య, మీరు ఎలాగో రోజు ఈ హాస్పిటల్కి మెడిసిన్ సప్లై చేస్తుంటారు కాబట్టి. మందారం, ఇదంతా ఎవరు చేయించారో, ఎందుకు చేయించారో అర్థం కావడం లేదు అమ్మాయి గారు. ఇంకెవరై ఉంటారు?
ఆ దీపక్కే అయ్యుంటాడు. లేదంటే నిన్ను చంపే అవసరం ఎవరికుంటుంది? అయితే ఇప్పుడే వెళ్ళి వాడంతా చూస్తాను. అతని మీద నింద వేయడానికి మన దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు మందారం. ఆధారాలు లేని చోట న్యాయం నిలబడదు, ధర్మం గెలవదు. నువ్వు కొన్నాళ్ల పాటు వేరే చోట ఉండడం మంచిది. అప్పుడు నీకు, నీ కడుపులో ఉన్న బిడ్డకి ఏ సమస్య ఉండదు. అవును మందారు, ఆ అమ్మాయి గురించి చెప్పిందే కరెక్ట్. నీకు మేమందరం ఉన్నాం కదా, నీకేటి అవ్వని చోట నేను ఉంచుతాను. నా కోసం మీరు అంత చేస్తున్నారు. మీరు నిజంగా నాకు దేవత లాంటి వారు అమ్మాయి గారు. అయ్యో, ఏంటి మందారం ఆ మాటలు? నువ్వు రెస్ట్ తీసుకో. నేను మావయ్య వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తాం. పదండి మావయ్య. అంత అవసరం లేదు. ఫోన్ ఆమెకి ఇవ్వండి. గట్లనే మేడం, ఇదిగో మాట్లాడు. విజయాంబిక, ఏంటి దౌర్జన్యం? నా బిడ్డ నన్ను నుంచి వేరు చేస్తావా? నా ప్రాణం పోయినా నా బిడ్డని నేను వదులుకోవడానికి సిద్ధంగా లేను. ఇక్కడ మీ ఆయన ప్రాణం పోయినా పర్వాలేదా? ఏంటి ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నావు? తమ్ముడు పైన కూడా నీకు కనికరం లేదా? నాకేం లేదు. మర్యాదగా బిడ్డని వాళ్ళకు అప్పచెప్పి తిరిగి రానంత దూరం వెళ్ళు. లేదంటే నీ బిడ్డకు ప్రమాదమే, నీ భర్తకు ప్రమాదమే. ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావో నాకు తెలుసు. ఆస్తి కోసమే కదా. నాకన్నీ తెలుసు. ఇప్పుడు నీ ఎదురుగా ఉన్నవాళ్ళు నిన్ను చంపైనా నీ బిడ్డని తీసుకొస్తారు. అంతవరకు తెచ్చుకోకో. విజయాంబిక, ఇప్పుడు నేను నా బిడ్డని నీకు అప్పు చెప్తున్నాను. ఏ క్షణమైనా నా భర్తకు గాని నా బిడ్డకు గాని చిన్న హాని తలపెట్టినా ఆ క్షణం నేను తిరిగొచ్చి నీ తమ్ముడి ముందే నిన్ను నరికి పారేస్తాను. జాగ్రత్త. పెద్దయి ప్రాణాలు తీసే దమ్ము ఎవరికొన్నది? ఎవరికొన్నదమ్మా? ఉంటుందప్ప లైడు, ఉంటుంది. అన్నిటికీ తెగించిన విజయాంబిక తేనె పూసిన కత్తిలా నా భర్త వెనకే పొచ్చి ఉంది. వెన్నుపోటు పొడుస్తుంది. ఆస్తి కోసం అది ఏమైనా చేస్తుంది. తోడబుట్టిన తమ్ముడని కూడా చూడదు. అయిపోయింది. నాకు, నా భర్తకు, నాకు, నా బిడ్డకు ఈనాటితో రుణం తీరిపోయింది. కన్ను తల్లినయ్యుండి కోట్రాలుగా జీవితాంతం ఒంటరినై బ్రతకాలని నా నుదుటి నా దేవుడు రాశాడు. అంత మాట అనమాకండి అమ్మా, అంత మాట అనమాకండి అమ్మా. వెళ్ళి పెద్దయ్య గారికి చెప్పేద్దామమ్మా, ఆయన ఇనుకుంటారు. ఇంకెక్కడ పెద్దయ్య? నా భర్త ఇప్పుడు విజయాంబిక చేతిలో కీలు బొమ్మలా మారిపోయాడు. నన్ను నమ్మే స్టేజ్ దాటిపోయాడు. ఈ విషయం ఆయనకి తెలిసిన, బిడ్డకి తెలిసిన వాళ్ళ ప్రాణానికే ప్రమాదం. వాళ్ళిద్దరూ క్షేమంగా ఉంటే నాకు అదే చాలు. మీ పెద్దయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం చెప్పనని నాకు మాట ఇవ్వలేడు. అమ్మా, వాళ్ళ క్షేమం కోసమే అడుగుతున్నాను. మాట ఇవ్వలేడు. అమ్మా, ఆ రోజు ఎలాగే నాతో మాట తీసుకుని నా నోరు కట్టేసినారు. ఈ రోజు మళ్ళీ మాట ఇవ్వమని అడుగుతున్నారు. ఏటమ్మా ఇది? ఇది ఆఖరిసారి. ఇంకెప్పుడు మాట ఇమ్మని అడగను. నా బిడ్డని ప్రతి క్షణం
నువ్వు కనిపెట్టుకుని అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నాను. వాళ్ళు క్షేమంగా ఉండాలంటే ఈ నిజం ఎప్పటికీ బయటికి రావడానికి వీలు లేదు. మాటి పప్పల్లాడు, నాకు మాటి పప్పల్లాడు ఇవ్వు. ఆ రోజు మీరు తీసుకున్న నిర్ణయం ఈ రోజుకి నన్ను నా నోటిని కట్టిపాడేసింది. గత కొన్ని సంవత్సరాల నుంచి మీలో మీరు ఎంత కుమిలిపోతున్నా నిజం ఎక్కడ చెప్పద్దని నా దగ్గర మీరు తీసుకున్న ప్రమాణం నన్ను ఇలా ప్రతిరోజు బాధిస్తానే ఉందమ్మా, బాధిస్తానే ఉంది. పెద్దయ్య గారికి మనందరి మీద కోపం పోయింది. చాలా సంతోషంగా ఉంది. ఈ తెల్లగడ్డానికి మాత్రం తక్కువ సంతోషంగా ఉందా ఏటి? నీలాగా రంగేసుకుని మసిబూసి మారేడుకాయ చెయ్యనే గొంటకే. రండి రండయ్య గారు. వస్తున్నాను పదమ్మా. రండి రండి. అమరేనుక పంతులు గారు ఎందుకు వచ్చారు? ఎందుకు వస్తారత్తా? పంతుళ్ళు పెండ్లి చేయనీకొస్తారు. పెళ్ళా? ఇప్పుడే వరకు పెళ్ళి? నీకు నాకు. నీకు నాకు పెండ్లు అనుకున్నా, ఏమైంది? మనుషులు ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి చేసిండు. వాగింది చాలు గాని పెళ్ళంటున్నావు ఎవరికే? ఏనాయనా అన్నకు అమ్మ చెప్పలేదా? ఏందిడికి చెప్పేడుదని మీ అమ్మ అన్నది బేటా. అసలేం జరుగుతుంది రేణుక? పెళ్ళెవరిదో సూటిగా చెప్పొచ్చు కదా. ఇంకెవరికి? మా కరెంట్ నారాయణ మా ఉన్నాడు కదా, ఆయన బిడ్డకి పెళ్లి. మరి పెళ్లి కొడుకు ఎవరైనా అడగరేంది? ఎవరు? నువ్వేరా అయ్యా. హే, మజాక్ చేస్తున్నావా? అరే మజాకులు చేసేది గి రాజు, గి అమ్మాయి గారు, మా అత్త మామ గిద్దానాలు. గీళ్ళు మజాక్ చేసేటోళ్ళు. ఇన్ని రోజులు నన్ను కోడల్ని చేసుకుంటానని ఇప్పుడు కొత్త కోడల్ని నెత్తిన పెట్టుకుంటుర్రు. రేణుక, ఇది ఎవరి ఆలోచన? మా అమ్మది, నాది, మా అయ్యది. ఏంటంకల్ ఇదే? అప్పుడు పీటల మీద పెళ్ళి ఆపేశారు, ఇప్పుడు మలేష్కి ఇంకో సంబంధం చూస్తున్నారు. నా చెల్లెలు మలేష్ కోసమే బతుకుతుంది అంకల్. నేను చేసేదేం లేదు బేటా, అంతా ఈ మినిస్టర్ కూతురే చేసింది. మంచిగా లగ్గం జరుగుతా ఉంటే నిన్ను పెండ్లి చేసుకుని వచ్చింది. నువ్వు నా బిడ్డ సంగతి యాదమరిచినావు, ఈ అమ్మాయి గారిని తీసుకొచ్చినావు. నువ్వు చేసిన దానికి నా ఇంట్లో రెండు పెళ్లిళ్ళు ఆగిపోయినాయి. ఏంది నాయన ఇది? నేను వరలక్ష్మి తప్ప వేరే పిల్లని పెళ్లి చేసుకోను. ఏం చేసుకుంటారో చేసుకోండి. నువ్వు గిట్లా చేసుకోను అంటే అమ్మ నన్ను విషం దాగి చచ్చిపోమని చెప్పి. ఇన్ని రోజులు వరలక్ష్మితో చాలా క్లోజ్ గా ప్రాణ స్నేహితురాల్లా ఉన్నావు. నువ్వు అన్యాయం చేస్తున్నది నీ స్నేహితురాలకే కాదు, మీ అన్నయ్యకి కూడా. వాళ్ళకేదో అన్యాయం జరుగుతుందని ఓ తెగ ఆగమాగమైతున్నావు. మరి నాకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడవేంది? నీకేం అన్యాయం జరిగింది? నేను ప్రేమించిన రాజును నువ్వు గద్దలా తన్నుకుపోయినావు కదా. కానీ రాజు మనసులో నువ్వు లేవు కదా. రాజు నిన్ను ప్రేమించలేదు కదా. నేనేదో రాజుని ఇష్టం లేకుండా ఎత్తుకుపోయినట్టు మాట్లాడుతున్నా. రాజే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడన్న విషయం గుర్తుంచుకో. మరి గట్లయితే నా మీద ఏ ఇష్టం లేకుండా రాజు నాతో ఎందుకు పెళ్లి కొప్పుకుంటాడు? మళ్ళా తన చెల్లెలి ప్రేమని గెలిపించడం కోసం నీ మెళ్ళో తాళి కట్టడానికి సిద్ధపడ్డాడంతే. అంతేగాని రాజుకి నీ మీద ప్రత్యేకమైన అభిమానమేం లేదు.
ఏమో పెళ్ళైన తర్వాత నన్ను అభిమానించేవాడేమో, ప్రేమించేవాడేమో. మా ఇద్దరికి జరగాల్సిన పెళ్లి నీ వల్లే ఆగిపోయింది. ఇద్దరు మనుషుల్ని కలిపేది విడదీసేది ఆ భగవంతుడే. భగవంతుడు తలుచుకుంటే రాజుకి నీకు పెళ్లి జరిపించేవాడు. ఆయన ఆలోచన వేరేగా ఉంది కాబట్టే మేమిద్దరం కలిసాం. జరిగింది తెలుసుకోకుండా ఎదుటి వాళ్లపై నిందలు వేయడం మానుకో. అసలు రాజుతో నీ పెళ్లి నిశ్చయమైందన్న విషయం రాజుతో నేను ఇక్కడికి వచ్చేదాకా నాకు తెలీదు. అయినా రాజు మీద నీకు అభిమానం ఉన్న విషయం నిజమే అయితే వాళ్ల కుటుంబాన్ని నువ్వు ఇంతగా ఇబ్బంది పెట్టవు. ప్రేమ ఎదుటి వాళ్ల సంతోషాన్ని కోరుకుంటుంది కానీ పతనాన్ని కాదు. ఎంత శాడిజం లేకపోతే నువ్వు నీ సొంత అన్న ప్రేమనే కాలరాయాలని చూస్తావు. ఇగో గౌరవం ఇస్తున్నా కదా అని అతిగా మాట్లాడకు. నీ గౌరవం నాకు అవసరం లేదు. నువ్వు నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నావు. కించపరచడానికి అసలు నీకు వ్యక్తిత్వం అనేది ఉంటే కదా. ఏ రూపా, నా కోపం తెప్పించకు. నిజం మాట్లాడితే నీలాంటి వాళ్ళకి కోపమే వస్తుంది. హే, నీ నిజాలు అబద్ధాలు నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది రాజు. నీకంతగా వరలక్ష్మి మీద ప్రేమ పొంగిపోతుంటే నీకు రాజుకి మధ్య ఏం జరిగిందో అందరి ముందు బయట పెట్టుండ్రి. అప్పుడు నేనే వరలక్ష్మికి మా అన్నకి లగ్గం పెట్టిస్తా. ఉండేవాళ్ళు నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. నీ తల్లి మంచిది కాదు, నీ తల్లి పాపం చేసింది. కానీ నీకే పాపం తెలీదు. నా పిచ్చితనంతో నిన్ను కూడా బలి చేయాలనుకున్నాను. ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే ఏమై ఉండేదో తలుచుకుంటేనే గుండె పగిలిపోతోంది. నన్ను క్షమించు. ఇంకెప్పుడు ఈ అమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకోదు. అయినా నీకెందుకంత విరక్తి కలిగింది మందారం? ఏం చేయనన్నా, ఆడదాన్ని ఎంతకని అలాంటి దుర్మార్గుడితో పోరాటం చేయగలను? ఈ కడుపుతో ఈ బస్తీలో ఎలా తలెత్తుకుని తిరగలను? రేపు ఈ బిడ్డ భూమి మీద పడితే తండ్రి ఎవరో అడిగితే ఏమని సమాధానం చెప్పగలను? అయినా నేను బ్రతుకుంటే దీపక్ బాబుకి ప్రమాదమని ఏ క్షణంలో నన్ను చంపాలని చూస్తాడో తెలీదు. అందుకే నాకీ బ్రతుకు మీదే రోత పుట్టింది. జరిగిందేదో జరిగిపోయింది. ఇంకెప్పుడు తొందరపడి ఇలాంటి నిర్ణయం తీసుకోకు. నీకు నేను మాటిస్తున్నాను మందారం, ఎంత కష్టమైనా సరే నీకు దీపక్కి పెళ్లి నేను జరిపిస్తాను. నీ బిడ్డకు తండ్రి అతనే అని ప్రపంచానికి తెలిసేలా చేస్తాను. సరేనా? సరే అన్నా. రేపు ఒక్కరోజు వదిలే మందారం. ఆ బాలమని మల్లేష్కి వేరే అమ్మాయితో పెళ్లి జరిపించాలని చూస్తుంది. ఎలాగైనా ఆ పెళ్లి జరగకుండా ఆపాలి. లేకపోతే వరలక్ష్మి కూడా ఇలాగే ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. అయినా నువ్వు ఇంటి పైకి నిచ్చినేసావు, అది ఆకాశంలో ఉంటుంది. అందదు జారిపడ్డావు. నీ గాయానికి మందేయడానికి సాయానికి ఎవరు రారమ్మా. అమ్మా, ఎప్పటికైనా నువ్వు నేల మీద నడవటం మొదలెట్టు. తప్పే నాన్న, మాటికే తప్పే. అందుకే నా ఏడుపేదో నన్నే ఏడవనివ్వండి, నా చావేదో నన్నే చావనివ్వండి. ఎవరు నా మీద జాలి పడద్దు. రాజు, మనం వరలక్ష్మి మల్లేష్కి పెళ్లి జరిపిస్తున్నాం. మీరేం మాట్లాడుతున్నారో మీకైనా తెలుస్తుంది అమ్మాయి గారు? నేను చాలా క్లారిటీగా ఉన్నాను రాజు. ఇదంతా నా వల్లే జరిగింది. తప్పు నాదే. దాన్ని నేను సరిదిద్దుకుంటాను. ఈ పెళ్లిని జరిగేలా చేస్తాను. మీరు అనుకున్నంత ఈజీ కాదమ్మాయి గారు. కష్టం కూడా కాదు. ఈ పెళ్లి జరుగుతుంది వరలక్ష్మి. అప్పుడు నా మీద అరిచినందుకు నువ్వే నాకు సారీ చెప్తావు. ఒకవేళ మాకు పెళ్ళే జరగలేదన్న నిజం
బయట పెడుతుందా అమ్మాయి గారు? అప్పుడు విజయ మా అమ్మాయి గారిని దీపక్ ఇచ్చి పెళ్లి చేసేస్తుందా? వరలక్ష్మి పెళ్లి కోసం అమ్మాయి గారు తన జీవితాన్ని బలి చేసుకోబోతున్నారా? అలా జరగడానికి వీలేదు. రా అమ్మాయి గారు, అమ్మాయి గారు. అమ్మాయి గారు, మీరేం ప్లాన్ చేశారు? ఏం చేయాలనుకుంటున్నారు? మాకేం అర్థం కావడం లేదు. అవతల మల్లేష్కి వేరే అమ్మాయితో పెళ్లి జరుగుతూ ఉంటే మీరిక్కడ వరాల్ని రెడీ చేస్తున్నారు. అసలు వరాల్ని మల్లేష్కి ఇచ్చి ఎలా పెళ్లి చేస్తారు? నీ ఆలోచన సరైందేనమ్మా, దానికి మేము ఎంతో సంతోషపడుతున్నాం. కానీ క్యాడను మల్లేష్కి ఏరే అమ్మాయితో పెళ్లి జరిపిస్తా ఉంటే ఈడ వరాల నుంచి ఇద్దరికి ఎట్ట పెళ్లి జరిపిస్తావు? అసలు నువ్వేటనుకుంటున్నావు? మాకు కూడా చెప్పు. నీ మనసులో ఏటున్నది చెప్తే మేం కూడా కూసంత ప్రశాంతంగా ఉంటామమ్మా. ప్లాన్ అంటే ఏం ప్రత్యేకంగా లేదు మావయ్య. ఆ రోజు పచ్చని పెళ్లి పందిట్లో వేద మంత్రాల సాక్షిగా వరలక్ష్మికి మల్లేష్తో పెళ్లి జరగాలి. కానీ నా మూలంగా పెళ్ళి ఆగిపోయింది. నా స్వార్థం కోసం నే చేసిన తప్పు వల్ల ఇద్దరి జీవితాలు అన్యాయం అయిపోకూడదు. వరాలు కూడా నాలాగే ఆడబిడ్డ. అలాంటిది వరాలికి నేను న్యాయం చేయకపోతే నా బ్రతుక్కి అర్థమే ఉండదు. అందుకే వరాల్ని మల్లేష్కిచ్చి పెళ్లి చేసి నా తప్పుకి సరైన పరిష్కారం కల్పిద్దామనుకుంటున్నాను. నీ ఆలోచన సరైందేనమ్మా, దానికి మేము ఎంతో సంతోషపడుతున్నాం. కానీ క్యాడను మల్లేష్కి ఏరే అమ్మాయితో పెళ్లి జరిపిస్తా ఉంటే ఈడ వరాల నుంచి ఇద్దరికి ఎట్ట పెళ్లి జరిపిస్తావు? జరిపిస్తానత్తయ్య. రాజమార్గంలో వెళ్లి బ్రతిమిలాడి పెళ్లి జరిపించండి అని అడిగితే ఆ బాలామణి గారు వినట్లేదు కదా. అందుకే నేను వేరే దారిని ఎంచుకున్నాను. శ్రీకృష్ణుడిలాగా చక్రం తిప్పాల్సిందే. అప్పుడే మనం అనుకున్నది సాధిస్తాం. అమ్మా నమస్కారం. రండి పంతులు గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇంకా ముహూర్తానికి ఎంత టైం ఉంది? ఇంకా కరెక్ట్గా గంట సమయం ఉందమ్మా. ఈ గంటలోపే ఆ పెళ్లి కుమారుని తీసుకొని వస్తే అనుకున్న ముహూర్తానికి శుభగడియల్లోనే తాళి కట్టించి మల్లేష్ వరలక్ష్మి దాంపత్య జీవితానికి శుభం పలకొచ్చు. తప్పకుండా పంతులు గారు, మీరు ఆ పనిలో ఉండండి. మంచిదమ్మా. అయ్యో అమ్మాయి గారు, పెళ్లి జరిపిస్తా అంటున్నారు. ఎలా? ఏం చేస్తున్నారు మీరు? మల్లేష్ దగ్గరికి వెళ్లి అతన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వరాల మెడలో తాళి కట్టిస్తా. అమ్మ మీరట్ట చేస్తే ఆ బాలమణి చూస్తా ఊరుకుంటదనుకుంటున్నారా? అందరి ముందు మన తప్పుని ఎండగట్టి నలుగురిలో మనల్ని నవ్వులు పాలు చేసి నానా రచ్చ చేస్తది. ఎంత పెద్ద గొడవైనా జరగనివ్వండి, ఎంత రచ్చైనా జరగనివ్వండి, గొడవద్దని భయపడి ఇక్కడే కూర్చుని ఎదురు తిరగకుండా మౌనంగా బాధని భరిస్తూ కన్నీళ్లు దిగమింగుకుంటూ బతకమంట. ఇదిగోండి పంతులు గారు, అన్నీ వచ్చేసాయా? వచ్చాయమ్మా. ఏంటి రూపంత కాన్ఫిడెంట్ గా ఉంది? అవును, రాజేడి రూపం మాత్రమే ఉందేంది? అక్కడ మీ అన్నని మాయం చేసిందేమో. ఇప్పుడే మా అమ్మ రెడీ చేసి వచ్చింది. ఇద్దరు మనుషుల్ని కాపలా కూడా పెట్టింది. అమ్మా పెళ్లి కొడుకుని తీసుకురండి, తంతు మొదలు పెట్టాలి. గట్లనే పంతులు గారు. తన మూలంగా వరలక్ష్మి పెళ్లి చెడిపోయింది. ఆ బాధ కూడా లేకుండా ఇటు మల్లేష్ పెళ్లికి ఎందుకొచ్చింది? ఎంత ఉత్సాహంగా ఎందుకుంది? రారా. ఏయ్, మీరిద్దరూ తలుపు లాక్ చేసి రండి. అలాగేనమ్మా.
ఆగండి. అబ్బా, పెళ్లి కొడుక్కి దిష్టి తగిలేలా ఉంది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇక్కడున్న వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఇప్పుడు తీసుకెళ్ళండి. ఇదేంది, మా అన్నని ఇడికెళ్ళి తీసుకుపోతానని నాతోనే సవాల్ చేసింది. ఇప్పుడేంది మా అన్నకి దిష్టి తీసింది? అమ్మా, ముహూర్త సమయం అవుతుంది. పెళ్లి కుమార్తెను తీసుకురండి. నాయనా, చేయి పట్టు. పెళ్లి కూతుర్ని తీసుకొస్తానన్న రూప రాకపోవటం ఏంటి? రాజు రాకపోవటం ఏంటి? నాకు అదే సంజాయితలేదు. నమస్కారం చేసుకోండి అమ్మా.